మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరోసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. 2026వ సంవత్సరంలో మొదటి నెలలో ఇది 2వ ఆదివారం. ఈ సంవత్సరానికి మనం ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధరణ సంవత్సరం అనేటువంటి పేరు పెట్టి ఆ యొక్క థీమ్ని అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. మన దేవుడు పునరుద్ధరించు దేవుడు. పునరుద్ధరణ ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం. ఆయనే పునరుద్ధరించేవాడు. ప్రతి మనిషి పునరుద్ధరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పునరుద్ధరణ మన యొక్క ఆంతర్యంలో జరగవలసినటువంటి ఒక కార్యం అని గత వారం మనం చెప్పుకున్నాం. విశేషంగా మనుష్యులు పునరుద్ధరణ వారి యొక్క బాహ్య జీవితంలో, అంటే క్రియలలో, ప్రవర్తనలో వెతుకుతూ ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. కారణం ఏంటంటే నీ అంతరంగంలో మార్పు రాకుండా, పునరుద్ధరణ జరగకుండా బాహ్య జీవితంలో ఎటువంటి పునరుద్ధరణ జరగదు. ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే అది మనకు తీవ్రమైన ఒత్తిడి కలుగు చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మన యొక్క భావోద్రేకాలను, భావోద్వేగాలను, మన యొక్క భావజాలమంతటిని దేవుడు సరిచేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క హృదయాంతర్యాన్ని కృమ్మరించుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. ఈ రోజున మరికొంచెం ముందుకు వెళ్ళి మరి యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక యవనస్తుడు మారు మనస్సు పొందినటువంటి వాడు తన యొక్క పాపములన్నీ ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాడు. విశ్వాసంలో అప్పుడే ప్రవేశించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభువు అంటే చాలా ఆసక్తిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నిత్యము చదువుతూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రేమను, దేవుని ఎడల తనకున్నటువంటి ప్రేమను వెలిబుచ్చుతూ తాను చేయగలిగినటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇతరులకు సహాయం చేస్తూ, సువార్త సేవలో పాల్గొంటూ, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను ఈ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగుతూ ఉన్నటువంటి దినాలలోనే తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉద్యోగం తనకు వచ్చింది. కాబట్టి చాలా సంతోషంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. దేవునితో ఒక కమిట్మెంట్ చేశాడు. ఏంటంటే, దేవా, నువ్వు నన్ను రక్షించినందుకు కృతజ్ఞతగా నేను నమ్మకంగా ఈ ఉద్యోగాన్ని చేయటానికి నాకు సహాయం చెయ్యు అని ప్రభు సన్నిధిలో ఒక కమిట్మెంట్ చేసుకొని, ఒక ప్రార్థన చేసుకొని, సమర్పణ చేసుకొని ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. చాలామంది క్రైస్తవులు, నిజమైనటువంటి విశ్వాసులు ఇలాంటి పరిస్థితులను బయట ఎదుర్కొంటూ ఉంటారు. నీతికి, నిజాయితీకి కట్టుబడినటువంటి ఏ వ్యక్తికైనా ఏదో ఒక సందర్భంలో, కొన్నిసార్లు వారు జీవించిన దినాలన్నిట ఇదే పరిస్థితి వారికి ఎదురు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలియదు. కానీ దేవుడు మనలను పునరుద్ధరించేటువంటి దేవుడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉండగా ఈ పరిస్థితికి కారణమైనటువంటి కొన్ని సంగతులను
మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హబక్కూకు కూడా ఇలాగనే ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎంతకాలం ఇలా నీతిమంతుడు అనీతిమంతుని యొక్క అన్యాయానికి బలైపోవాలి? ఎంతకాలం దుష్టుడు నీతిమంతుని దోచుకుంటాడు అని ప్రభు సన్నిధిలో తన వాదన పెట్టి ఎదురు చూస్తూ ఉంటే దేవుడు అన్నాడంట, నేను నీకు ఇచ్చేటువంటి ఈ సందేశాన్ని నీవు పరిగెత్తేవాడు కూడా చదువుకోవటానికి వీలయ్యేంత అక్షరాలతో రాసిపెట్టు అన్నాడంట. పరిగెత్తేవాడు కూడా చదువుకోవటానికి వీలయ్యేంత అక్షరాలతో రాసిపెట్టు. ఏంటి ప్రభువా సందేశం అంటే, ఆ 2వ అధ్యాయం అంతా మాట్లాడాడు. ఆ చివరికి వచ్చేటప్పటికి ఇలా మాట్లాడు 29వ వచనంలో, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే అసలు విషయం మీకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒకరోజు రాబోతూ ఉంది, దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన ఎదుట లోకమంతా మౌనంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆ దినాన్న తాను తీర్పు తీర్చినప్పుడు, తన ప్రజలను ఉద్ధరించడం మొదలుపెట్టినప్పుడు సర్వలోకం మాటలు లేని స్థితికి దిగిపోతారు. ఈ కార్యాన్ని గురించి హబక్కూకు దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ఇంకా సెలవిచ్చాడు, సంవత్సరములు జరుగుచూ ఉండగా ఆయన తన కార్యమును నూతన పరుస్తాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేస్తాడు. కోపించుచునే వాత్సల్యము చూపించేటువంటి దేవుడు తన ప్రజలు లోకము యొక్క విధానాలకు లొంగిపోకుండా నిలవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పునరుద్ధరణ జరగాలి. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక చిన్న పోర్షన్ మనం చదువుకున్నాం. అయితే ఆ 15వ అధ్యాయం అంతటికి మనం ఏదైనా పేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ చాప్టర్కి రెస్టోరేషన్, ది చాప్టర్ ఆఫ్ రెస్టోరేషన్ అని పెట్టవచ్చు. పునరుద్ధరణ అధ్యాయం. ఎందుకంటే ఇందులో 3 స్టోరీస్ చెప్పబడ్డాయి, 3 కథలు. ఈ 3 కథలు కూడా రెస్టోరేషన్కి సంబంధించినవే, పునరుద్ధరణకు సంబంధించినటువంటి విషయాలే. మొదటి కథ తప్పిపోయిన గొర్రె, అది రెస్టోర్ చేయబడింది. రెండవది తప్పిపోయిన నాణెం, రెస్టోర్ చేయబడింది. మూడవది తప్పిపోయిన కుమారుడు, రెస్టోర్ చేయబడ్డాడు. ఈ 3 కథల్లో రెస్టోరేషన్ గురించి చాలా చక్కగా దేవుడు చెప్పాడు. 4వ క్యారెక్టర్ ఇంకోటి ఉంది, పునరుద్ధరణ ఇష్టం లేనివాడు క్యారెక్టర్ కూడా 4వది ఉంది. సో ఈ 3 కథలలో మనం గమనిస్తే దేవుని యొక్క క్వాలిటీస్ని మనం చూడొచ్చు. అందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం పునరుద్ధరణ. చూడండి, ఆ వచనాల్లో మనం గమనిస్తే 7వ వచనంలో ఇలా సెలవిస్తూ ఉన్నాడు, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకములో సంతోషము కలిగేటువంటి సంగతి ఏదైనా ఉంది అంటే, మనుష్యులు నశించిపోయినప్పుడు కాదు, మనుష్యులు
పునరుద్ధరించినప్పుడు లేక రక్షింపబడినప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు, అలాగనే ఆ క్రింద 10వ వచనంలో కూడా అలాంటి వచనమే మాట్లాడతాడు. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట కలిగేటువంటి సంతోషాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సేమ్ థింగ్ ఈజ్ రిపీటెడ్. ఇదే విషయాన్ని మరలా కొంచెం ముందుకు వెళ్తే 22వ వచనం నుండి మనం చూస్తే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ సంతోషం భోజనం వలన వచ్చినటువంటి సంతోషం కాదు, దానికి మించింది. అదేంటంటే, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, పునరుద్ధరణ జరిగింది. గనుక ఆ రోజున ఆ ఇంటిలో గొప్ప సంతోషం. నిజానికి దేవుడు తన స్టోరీనే 3 రకాలుగా చెప్పాడండి. ఇది ఒక గొర్రెను గూర్చిన కన్సర్న్ కాదు, ఒక నాణ్యాన్ని గూర్చినటువంటి కన్సర్న్ కాదు, లేక ఒక తండ్రిని గూర్చినటువంటి కన్సర్న్ కాదు, కానీ దేవుడు తన స్టోరీనే మనుష్యుల కొరకు తాను ఏ విధంగా కోరుకుంటున్నాడో అనే విషయాన్ని చెప్పటానికే ఈ స్టోరీలు మొత్తం చెప్పాడు అన్నమాట యేసుక్రీస్తు. ఎందుకంటే అప్పటికి జనాంగం అంతా ఎలా ఉన్నారంటే, వాళ్ళ తప్పులు మర్చిపోయి ఎదుటివాడు గనక తప్పు చేసినట్లు కనపడితే చాలు ఫైర్ చేసేస్తున్నారు అన్నమాట. యేసుక్రీస్తు దగ్గరికి ఆ పాపములో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు కూడా వారి యాటిట్యూడ్ అదే కదా. తమ్మును తాము నీతిమంతులని కనుపరుచుకోవటానికే ఈ విషయాలన్నీ చెప్పారంట వాళ్ళు. యేసుక్రీస్తు వారితో అన్నమాట ఒకటే, మీలో ఎవరైనా పాపం చేయకపోతే వాడు ముందుగా రాయి వేయచ్చు. కనుక యేసుక్రీస్తు ఒక వ్యక్తి పాపములో పట్టబడిన వాడై నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే, ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకోవటం, పునరుద్ధరించబడటం, మారు మనసు పొందటం, రక్షించబడటం, దేవుని దగ్గరికి రావటం, అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి కార్యం. దానికోసం దేవుడు తన ప్రాణమంతటినీ వెచ్చించేశాడు, తనకున్నదంతా వ్యయం చేసేసాడు. కాబట్టి ఇది దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యం. ఈ కార్యం జరగాలని దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడండి. ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు 20వ వచనంలో, 15వ అధ్యాయం 20వ వచనంలో. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ విషయం మనల్ని పూర్తిగా దేవుని యొక్క మనస్సు ఏంటో అర్థం చేసుకునేలాగానే చేస్తుంది. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళి, అతడు ఏ సమాధానము చెప్పకముందే, ఏ మాట మాట్లాడకముందే, తండ్రి నన్ను క్షమించు అని అడక్కముందే అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటండి, కౌగిలించుకున్నాడంట. తండ్రి ఒక వ్యక్తి యొక్క జీవితం మారాలని
అంత ఆశగా కనిపెట్టి చూసేటువంటి వాడు. దేవుడు అంత ఆశగా మన కోసం చూస్తూ ఉన్నాడు. మనుషులందరి కోసం చూస్తూ ఉన్నాడు. మనుషులందరి కోసం చూస్తూ ఉన్నాడు. కనుక ప్రతి మనిషి ప్రభు దగ్గరకు తిరిగి రావాలా. ప్రభు దగ్గరికి తిరిగి రావాలా. ఈ లోకంలో 2 విషయాలు మనకి కనపడతాయి. మొదటిది ఏంటంటే, మనుష్యులందరికీ న్యాయం ఏంటో తెలుసు, నీతి ఏంటో తెలుసు, సత్య మార్గం ఏంటో తెలుసు. ఎవరికి తెలీదు అంటానికి లేదు. వాడు యేసుక్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా వాడికి ధర్మశాస్త్రం తెలుసు. ఎలా సార్? వాడెప్పుడు దేవుని వాక్యాన్ని, బైబిల్ని చదవలేదు కదా. చదవని వాడికి కూడా తెలుసా అంటే చదవని వాడికి కూడా తెలుసు. ఎలా? వాడికి తెలియకపోతే ఇవన్నీ మనం ఆలోచన చేస్తే, ప్రజలకు వారు దేవుణ్ణి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వారికి న్యాయము తెలుసు, నీతి తెలుసు, ఏది ప్రమాణమో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. కానీ ఎలా ఉండాలో అనేది తెలిసినంత వరకే ఉంటుంది. ప్రవర్తన విషయానికి వచ్చినప్పుడు విషయాలన్నీ మారిపోతాయి. వారి యొక్క ప్రవర్తన విషయానికి వచ్చినప్పుడు వాడు ఇంకా దేనితోనో రాజీ పడుతున్నాడు, ఇంకా దేనికో లొంగిపోతూ ఉన్నాడు. అందుచేత అది అతనిని నీతి నుండి, న్యాయం నుండి, అసలు జీవించాల్సిన విధానం నుండి దూరం చేసేస్తూ ఉంది. ఈ చిన్న కుమారుడు అలా వేరైపోవటానికి కారణం కూడా అదే. ఏది న్యాయమో తెలిసినప్పటికీ, ఏది సరైందో తెలిసినప్పటికీ వారు వేరే రీతిగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని నేను చెప్పినప్పుడు దేవునిలో ఒక ఆధారం మనకు కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం అక్కడ 14వ వచనాన్ని గమనిస్తే అక్కడ దేవుడే ఈ మాట వ్రాయించి పెట్టాడు. ఏంటది? ధర్మశాస్త్రము లేని వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయగలరా అంటే వారికి ఆ జ్ఞానం ఉందా అంటే ఉందని చెప్తుంది బైబిల్. ఉంది. అది ఎలా ఉంది వారి దగ్గర అంటే స్వాభావికంగానే ఉంది. స్వాభావికంగా అంటే వారికి ఎవరూ చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా వారి యొక్క స్వభావంలోనే అది ఉంది అంటున్నాడు. ఎలా ఉంది? కొంచెం క్రిందకి వెళ్తే 15వ వచనం, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచూ ఉన్నారు. వారి యొక్క మనస్సాక్షిలో ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇమిడ్చి పెట్టాడంట. అందుకనే ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి మనిషికి తాను ప్రవర్తించేది సత్యమా కాదా, నిజమా కాదా, అబద్ధమా లేక న్యాయమేనా, ఇవన్నీ తెలిసిపోతాయి. దేవుడు ప్రతి మనిషిలో ఈ మనస్సాక్షిని పెట్టాడు. ఈ మనస్సాక్షి దేవుని యొక్క ప్రమాణాన్ని చెప్పుద్ది నీకు. అసలు మామూలుగా మనం ఆలోచన చేస్తే ఏ ఆలోచన తప్పు, ఏ ఆలోచన రైట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? స్వాభావికంగానే తెలిసిపోతుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండానే. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు.
ప్రతి మనిషికి తెలుసు. కానీ మానవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మెజారిటీ ఏమైతే అనుకుంటారో అదే సరైనది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట, సర్వీస్ నిర్వహిస్తారు. ఒక ఏరియాని తీసుకొని కొంతమంది వ్యక్తులను కలుసుకొని వారితో మాట్లాడి వారు ఏమనుకుంటున్నారు అని చెప్పి, ఇదిగో 100కి 90% మంది ఇలా అనుకుంటున్నారు కాబట్టి అందరూ అలాగనే జీవించాలి అనే టైపు రూల్స్, ప్రవర్తన నియమావళిని మనం చేసుకుంటున్నాం. అది ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడు ఉంచినటువంటి ధర్మశాస్త్రానికి అవిధేయులైనందుచేత, మనం స్వాభావికముగా చెడిపోయినందుచేత వస్తూ ఉంది. సో ఇప్పుడు చాలా వరకు యవనస్తులకు బోధిస్తూ ఉన్నటువంటి ఒక బోధ ఏంటంటే, నువ్వెవరి గురించి ఆలోచించకు, నువ్వు దేన్ని మనసులో పెట్టుకోకు, నీ మనస్సులో ఏ ఆలోచన వస్తే దాని ప్రకారం నిరభ్యంతరంగా జీవించు. ఎవరేమనుకుంటే నీకెందుకు, నీ జీవితం నీది అన్నట్టుగా. నీ జీవితం నీదే, కానీ నీ యొక్క మనస్సులో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పాప స్వభావం కూడా నిండిపోయి ఉంది. ఈ పాప స్వభావం నిన్ను మాటి మాటికి పాపం వైపుకి లాగేస్తుంది. అప్పుడు నీకు సాటిస్ఫాక్టరీగా నీ లైఫ్, నీ యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్తే నీకు చాలా తృప్తి కలుగుద్ది, సంతృప్తి అనిపిస్తుంది. కానీ దాని యొక్క ఎండ్ నీకు అసలు విషయం తెలియజేస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీలో ఇది మనం గ్రహించాం. తప్పిపోయిన కుమారుడు ఎక్కడి నుంచి తప్పిపోయాడంటే, తండ్రి దగ్గరే ఉండేవాడు. తండ్రి దగ్గర తనకి లోటేంటి అంటే లోటేమీ లేదు. ఎందుకంటే అతడు దీనావస్థలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నది ఎవరిని, ఎక్కడ నేను క్షేమంగా ఉంటానని అనుకున్నాడు అంటే తండ్రి దగ్గర. నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు క్షేమం ఉంది, నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు లోటు లేదు, నా తండ్రి దగ్గర నాకు జీవితం ఉంది అనుకున్నాడంతే. ఎందుకు అలాగ అనుకున్నాడు, అలాగ అనుకోగలిగాడు అంటే అక్కడి నుండే వచ్చాడు. అక్కడ ఏంటో తెలుసు. కానీ స్వభావరీత్యా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెరిపేసుకుని అందరూ ఎలాగైతే వెళ్తూ ఉన్నారో తాను కూడా అలాగనే వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశాడంతే. వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది యొక్క పరిస్థితి ఇదే. అందుకే దేవుడు వారు తిరిగి వెనక్కు రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఒకవేళ తప్పిపోయినటువంటి వ్యక్తిని అక్కడే శిక్షించాలి అనుకుంటే ఇక మనుషులకు నిరీక్షణ లేదు, మారు మనసు పొందే అవకాశమే లేదు, పునరుద్ధరించబడే అవకాశమే లేదు. కానీ దేవుడు అలా విడిచిపెట్టలేదు ఏ మనిషిని కూడా. కాకపోతే కొంతకాలం నీ జీవితంలో శ్రమానుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలని దేవుడు నిన్ను విడిచిపెట్టాడంతే. అలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ కష్టం వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అని అనుకుంటే నీకంటే మూర్ఖమైనటువంటి వ్యక్తి మరొకడు ఉండడు. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే వెనుకకు రండి అని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి నీలోనే ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం నువ్వు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు బలపడుతుంది, దేవుని వైపు చూసినప్పుడు బలపడుతుంది.
కానీ దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి మనము ఎంతసేపు లోకం వైపుకు చూస్తూ ఉంటే, రక్షణ పొందని వ్యక్తుల యొక్క పాప స్వభావాన్ని బట్టి చూస్తూ ఉంటే మనము కూడా దానికే శోధించబడతాం. మనం కూడా రాజీ పడేటువంటి అవకాశం ఉంది. మన నీతిని అవినీతిగా మార్చేసుకుంటాం. మన న్యాయాన్ని అన్యాయంగా మార్చేసుకుంటాం. దేవుడు మనకిచ్చిన వెలుగుని చీకటిగా మార్చేసుకుంటాం. జాగ్రత్త పడాలి. కాబట్టి దేవుడు ఆశతో కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. నా ప్రజలు తిరిగి నా దగ్గరికి రావాలి. ఇక మూడో విషయం ఏంటంటే, చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి అతన్ని సంపూర్ణంగా క్షమించేశాడు కాబట్టి అందరినీ పిలిచాడు, అందరితో కలిసి విందు చేశాడు. పెద్ద కుమారుడు వచ్చాడు. తండ్రి ఇచ్చిన క్షమాపణ అతనికి ఇష్టం లేదు, క్షమించలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, నెంబర్ 1, దేవుడు క్షమిస్తే ఇక నువ్వు క్షమించబడినట్టే. బహుశా ఈ వ్యక్తిలాగా నీ ఇంటిలో వారు నిన్ను క్షమించకపోవచ్చు. తన సొంత సోదరుడే, తోడబుట్టినవాడే అంగీకరించలేదు. కొన్నిసార్లు నీ స్నేహితులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ సొసైటీ నిన్ను క్షమించకపోవచ్చు. నీ మీద ఒక ముద్ర వేసేసి ఇక నువ్వు అలాంటి వ్యక్తివే అని నువ్వు కనపడిన ప్రతిసారి నిన్ను వేరు చేస్తూ ఉండొచ్చు. బట్ దేవుని చేత నువ్వు క్షమించబడితే నువ్వు క్షమించబడిన వాడివే. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. చాలామంది సహవాసం బయట ఉన్నవారు వారి యొక్క జీవితాలు మార్చుకొని సహవాసం లోపలికి వచ్చిన తర్వాత చెడిపోవటానికి కారణం ఇదే. సహవాసం వెలుపల ఉన్నవారు జీవితాన్ని మార్చుకొని నాకు యేసుక్రీస్తే కావాలి, నేను యేసుతోనే నా యొక్క జీవితం గడుపుతానని లోపలికి వచ్చిన తర్వాత చెడిపోవటానికి కారణం ఇదే. వారు ఏంటంటే, వారి యొక్క తోటి విశ్వాసుల యొక్క విధానాలను చూసినప్పుడు అభ్యంతరపడుతూ ఉన్నారు. కొంతకాలానికి రాజీ పడిపోతున్నారు. వారి యొక్క క్షమించబడని స్థితిని, అంటే వారి యొక్క సోదరులను బట్టి, వారి యొక్క తోటి విశ్వాసులను బట్టి వారు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది జరగకూడదు. ఇది ఒక సంతోషకరమైనటువంటి స్థితి. ఆ ఇంటిలో అందరూ సంతోషంగా ఉన్నారు, ఈ వ్యక్తి తప్ప. అసలు ఇంతకీ పెద్ద కుమారునికి వచ్చిన సమస్య ఏంటి? సమస్య ఏంటంటే, పెద్ద కుమారుడు చాలా స్వార్థపరుడు. ఈ చిన్న కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ఉండేటప్పుడు పెద్ద కుమారుని యొక్క రోల్ ఏం కనపడలేదు అక్కడ ఈ కథలో. ఏ విధంగా ఆలోచించాడో మనకు తెలియదు, కాబట్టి తెలియని దాని మీద మనం ఏం కామెంట్ చేయాల్సిన పని లేదు. కానీ అతడు తిరిగి వచ్చినప్పుడు అతడు చూపించినటువంటి యాటిట్యూడ్ని బట్టి అసలు ఆ వ్యక్తి ఎవరో, ఎలాంటి వాడో అంచనా వేయటానికి ఒక చిన్న అవకాశం ఇస్తూ ఉన్నాడు. బహుశా ఈ పెద్ద కుమారుడు ఏదో చిన్న వంక చెప్పాడు. ఏంటంటే, నేను ఎంతకాలం నీతో ఉన్నాను, నువ్వు నా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయటానికి ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు అన్నాడు. కానీ అదే కారణమా? అందుకని అలిగాడా? అసలు అది కారణం కాదు. ఆడు తిరిగి వచ్చాడనే కారణం, తిరిగి వచ్చిన వ్యక్తిని తండ్రి చేర్చుకున్నాడనే కారణం, తండ్రి చేర్చుకోవటం మాత్రమే కాదు, విందు చేశాడనే కారణం. ఇవన్నీ ఓర్చుకోలేకపోతున్నాడు.
పునరుద్ధరణ ఇష్టం కాని వారి యొక్క హృదయ స్థితి అలాగే ఉంటుంది. ఒక మనిషి తాను మారు మనసు పొంది తిరిగి వచ్చిన తర్వాత అతని యొక్క గత జీవితాన్ని గురించి మాట్లాడటానికి మనమెవరం? ఈయన అదే మాట మాట్లాడతాడు ఇక్కడ. మీరు గమనించండి, లూకాసు వార్తలో ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తే ఈ పెద్ద కుమారుడు ఆ చిన్న కుమారుని గురించి ఏం మాట్లాడాడంటే 30వ వచనంలో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే. ఏం మాట్లాడుతున్నాడు? గత జీవితం గురించి మాట్లాడుతున్నాడు, తప్పిపోయిన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. నిజమే, అవివేకవంతుడైపోయి స్వాభావికమైనటువంటి కోరికలను చల్లార్చుకోలేక బహుశా తప్పిపోయాడు, కానీ తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు కదా. మరి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు మరలా గత జీవితాన్ని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నావు? తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వెందుకు ఇలా చేసావు నాయనా అనలేదు. నువ్వు తీసుకెళ్ళిన ఆస్తి అంతా ఏం చేసావు అని అడగలేదు. ఎక్కడెక్కడ తిరిగావు అడగలేదు. నా కుమారుడు తిరిగి వచ్చాడు, అంతే. నా కుమారుడు తిరిగి వచ్చాడు. సంఘాలు అంత గొప్పగా పునరుద్ధరణను ఆదరించాలి. పునరుద్ధరణను ఆదరించాలి. మారు మనస్సు పొందిన జీవితాలను అంగీకరించాలి. మారు మనస్సు పొందిన వ్యక్తి యొక్క జీవితాన్ని స్థిరపరచాలి ప్రభు యొక్క సన్నిధిలో. ఈ చిన్న కుమారుడు తర్వాత ఏం మాట్లాడాడో మనకేం తెలీదు. నాన్న, నువ్వు అంగీకరిస్తావనే నమ్మకంతోనే నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ అన్నయ్య నన్ను అంగీకరించట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటే చాలాసార్లు ఇదే పరిస్థితి మనకి. ఇదే పరిస్థితి. రక్షింపబడిన వాడుగానే దేవుని యొక్క సన్నిధిలో నిలవటానికి నీ పాత్ర, నా పాత్ర చాలా ఉంది. మనము క్షమించాలి. మనం ఆ వ్యక్తిని పునరుద్ధరించిన తర్వాత, దేవుడు పునరుద్ధరించిన తర్వాత ఆ పునరుద్ధరణ కార్యం ఆ వ్యక్తి యొక్క జీవితంలో స్థిరపరచబడినట్లు మనం సహాయం చేయాలి. అప్పుడు సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు చేసేటువంటి కార్యం ఇంకా 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 నూతనపరచబడుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు ఈ మాటలు. సరే, ఈ రోజున వాడేదో ప్రార్థన చేస్తుంటే కానండి, లేక ఈ రోజున వాడేదో వాక్యం చెప్తున్నాడు కానండి, అతని యొక్క జీవితం ఇలాంటిదండి, అతను ఎవరో నాకు తెలుసు అంటారు అన్నమాట. నీకు తెలుసా? ప్రభువు కంటే బాగా నీకు తెలుసా? ప్రభువే క్షమించినప్పుడు నేను ఆ వ్యక్తిని ఆక్షేపించాలా? అవసరం లేదు కదా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం పునరుద్ధరణ కార్యాన్ని మనము అంగీకరించి, పునరుద్ధరణ దేవుడు ఎవరి జీవితంలోనైతే చేశాడో ఆ వ్యక్తుల యొక్క జీవితాలను ఆదరించి, బలపరిచి, మన యొక్క సహవాసంలో వారు ఇంకా ఇంకా సంతోషించి దేవుని కార్యం కోసం ముందడుగు వేసేలాగా మనం చేయాలి. ఈ 150 సంవత్సరాల సునాద సంవత్సర పండగలో ఇది జరగాల. ఆక్షేపణ జరగకూడదు, ఆదరణ జరగాలి. కూల్చివేయబట్టు జరగకూడదు, నిర్మాణం జరగాల. హృదయాలు ఆయాసపడకూడదు. అందరూ కలిసి దేవుణ్ణి మహిమపరచాల. అలాంటి ఒక వాతావరణంలో మనం ముందుకి కొనసాగితే
అది దేవునికి మహిమ. కాబట్టి ఈ రోజున దేవుడు చేసిన పునరుద్ధరణ క్రియను, లేక దేవుడు చేసిన మార్పుని, దేవుడు నిర్మించిన పునర్నిర్మాణాన్ని మనం దేవుని ఎదుట బలపరిచి స్థిరపరచడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా, స్వాభావికంగానే మా మనస్సులో ఏది ప్రమాణమో, ఏది హితమో, ఏది నీతి న్యాయమో గ్రహించగలిగే మనస్సాక్షిని పెట్టారు గనక నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అయినను ప్రభువా, మా పతన స్వభావాన్ని బట్టి చాలాసార్లు మేము నీ న్యాయాన్ని, నీ ధర్మాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాము. అయితే మమ్మల్ని క్షమించావు. నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని మరలా నీ దగ్గరకు చేర్చుకున్నావు. నీకు స్తోత్రాలు ప్రభువా. మాలో ఏ ఒక్కరం కూడా పుట్టుకతోనే నీతిమంతులం కాదు. కానీ మీరు మమ్మను కనికరించి, మా పాపమును క్షమించి, మమ్మల్ని నీ రక్తం చేత కడిగి నీతిమంతులుగా చేశారు. మాకు ఒక నిరీక్షణ ఇచ్చారు గనుక ఇతరుల యొక్క జీవితాలను మేము ఆక్షేపింపక, వారు కూడా నీ సన్నిధిని బలపరచబడినట్లు వారిని ఆదరించగలిగే మంచి మనస్సును మాకిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమందరం కలిసి నీ నామాన్ని మహిమపరచగలిగినట్లు సహాయం దయచేయండి. మమ్మల్ని మీరే కనికరిస్తారని, సంఘమంతటిని ఈ గొప్ప దీవెనతో నింపుతారని నమ్మతో ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.